ఇండియన్ షేర్ మార్కెట్లో ఎన్ని రకాల ట్రేడింగ్స్ ఉన్నాయి. అసలు ఈ ట్రేడింగ్ అనే దానికి మీనింగ్ అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. సో ట్రేడింగ్ అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ని కానీ ఏదైనా ఒక ఐటెంని కానీ ఒక ప్రైస్ దగ్గర కొని ఇంకో ప్రైస్ దగ్గర అమ్మేయడం అనమాట. సో ఈ ప్రాసెస్లో ట్రేడ్ అనేది జరుగుతుంది అనమాట. ఎలాగంటే గోల్డ్ని తీసుకున్నాం అనుకో, 90,000 1 గ్రామ్ గోల్డ్ కొనేసి 1 lakh దగ్గర అమ్మేసాం. ఇక్కడ ఒక ట్రేడ్ అనేది జరిగింది. ఇలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్, ఇంట్రాడే, ఎంటీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, ఆర్ఎల్స్, నువ్వు ఎఫ్&ఓ ఏది చేసినా ఒక ప్రైస్ దగ్గర కొని ఇంకో ప్రైస్ దగ్గర అమ్ముతావు. సో ట్రేడింగ్ అనేది జరుగుతుంది. నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నేను ట్రేడింగ్ చేయను అంటే నువ్వు చేసేది ట్రేడే, కానీ అది పర్టికులర్ విధానం మారుతుంది అనమాట. ఇప్పుడు ఇంట్రాడే తీసుకున్నాం అనుకో, ఇంట్రాడే ట్రేడింగ్ ఇది ఒక రోజులోనే కొని ఒక రోజులోనే అమ్మేస్తాం అనమాట. అంటే 1600 ఉన్న ప్రైస్కి మనకి సర్టెన్ మార్జిన్ ఇస్తాడు. 1600 పెట్టట్లేదు, మనం 400 పెడితే చాలు అనమాట. అలాగా సో అలా మార్జిన్ ఇస్తారు అనమాట. ఒక కారు ఉందనుకోండి, బయట 2 to 6 lakhs ఉన్న కారు ఒక రోజు రెంట్కి తీసుకున్నాం, ఎంత పడుతుంది? 1000 నుంచి 2000 ఇస్తారు కారు 24 hours. ఇలాగే మనం ఒక రోజుకి అద్దెకి తెచ్చుకుంటాం స్టాక్ని, తిప్పుకుంటాం. ఈ లోపల షేర్ ప్రైస్ పెరిగితే మనం 400 పెడతాం, అది ఎంత పెరిగితే అంత లాభం వస్తుంది అనమాట. సో ఇది ఇంట్రాడే ట్రేడింగ్. ఎంటీఎఫ్ అన్న అంతే, మీకు మార్జిన్ ఇస్తాడు కానీ ఆ రోజే అమ్మక్కర్లేదు అనమాట. సో మీరు 6 నెలల వరకు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. 6 నెలల వరకు క్యారీ ఫార్వర్డ్ చేసినందుకు మీరు డైలీ ఇంత ఇంట్రెస్ట్ కడుతూ ఉంటారు అనమాట. సో ఇలా ట్రేడింగ్స్ అనేవి మారుతుంటాయి, కానీ ప్రతి చోట జరిగే ప్రాసెస్ వచ్చేసి ట్రేడింగే. మీరు ఈ వీడియోలో ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసుకున్నారు, ట్రేడింగ్లో విధానాలు ఎన్ని ఉన్నాయని తెలుసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంట్రా రూల్స్.